నుచ్చి నుండే ఏంటి స్వప్న తెలియని లాంగ్వేజ్ ఏదో మాట్లాడుతుంది అనుకుంటున్నారా? నేను చెప్పింది రెసిపీ పేరండి. మనకి తెలియని రెసిపీస్ ఎన్నో ఉన్నాయి తెలుసా. చాలా మంచి రుచులు హెల్దీ అయిన రెసిపీస్ చాలా ఉన్నాయి. అందులో ఒకటి నుచ్చి నుండే. ఎస్, నుచ్చి నుండే అనే ఒక ఐటమ్ ఈరోజు మనం తయారు చేయబోతున్నాం. దాన్ని చేసి పెట్టమని చెప్పి మనకు పావని గారు మెయిల్ రాశారు. మరి అది చదివే ముందు మీ అందరికీ వెల్కమ్ చెప్పాలి కదా. వెల్కమ్ టు మీకోసం విత్ యువర్ స్వప్న. హాయ్ స్వప్న గారు, నా పేరు పావని. మీరు ఎలా ఉన్నారు? హాయ్ పావని గారు, నమస్తే. నేను చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను అప్పుడప్పుడు మీ రెసిపీస్ చూస్తూ ఉంటాను, బాగుంటాయి. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. అప్పుడప్పుడు కాదండి, వీలు కుదిరినప్పుడల్లా మా రెసిపీస్ని చూస్తూ ఉండండి, మాకు మెయిల్ కూడా రాస్తూ ఉండండి. నా కోసం నుచ్చి నుండే చేసి పెట్టండి ప్లీజ్ అని మనని పావని గారు అడుగుతున్నారు. పావని గారు, తప్పకుండా అండి, మీకోసం నుచ్చి నుండే కోసం నేను అన్నీ ఆల్రెడీ రెడీ చేసుకున్నాను. ఒక విధంగా నేను మీకు థ్యాంక్స్ చెప్పాలండి. ఎందుకంటే రెగ్యులర్ ఐటమ్స్ అంటే అందరికీ తెలుస్తాయి, కానీ ఇలాంటి వెరైటీ ఐటమ్స్, టేస్టీ ఐటమ్స్, హెల్దీ ఐటమ్స్ కొంతమందికే తెలుస్తాయి. అవి మనం మీకోసంలో చూపించడం మీ వల్ల నాకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ పావని గారు. మరి పావని గారి కోసం ఈరోజు మనం నుచ్చి నుండే చేయబోతున్నాం. నుచ్చి నుండే అనే రెసిపీ మన దగ్గర కాదండి, కర్ణాటక సైడ్ చాలా పాపులర్ అనమాట. మనం చేసుకుంటాం, కుడుములు అంటాం కదా, కుడుముల టైప్లోనే చేస్తారు. బట్ కుడుములు అంటే మనం ఓన్లీ మినపప్పుని వేసి ఆవిరి కుడుములు చేసుకుంటాం కదా, దాంట్లో నెయ్యి వేసుకొని తింటాం. కానీ ఈరోజు మనం నుచ్చి నుండే అనే రెసిపీ చేస్తున్నాం. అందులో అన్ని పప్పులు వేస్తారు, బియ్యం వేయరు, కుడుములు చేస్తారనమాట. బట్ చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా చాలా హెల్దీ అనమాట. వీక్గా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే హెల్త్ పాడైపోయి రికవర్ అవ్వడానికైతే ఇది పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. బ్రేక్ఫాస్ట్లో తినొచ్చు, లంచ్లో తినొచ్చు అండ్ డిన్నర్కి కూడా బాగుంటుంది. మరి నుచ్చి నుండే చేసుకోవడానికి మనకి కావాల్సిన పదార్థాలన్నీ ఫస్ట్ పెట్టుకున్న తర్వాత రెసిపీ స్టార్ట్ చేద్దాం. దానికి మనకి కందిపప్పు, శనగపప్పు, ఇంకా పెసరపప్పు 3 కావాలి. అయితే కందిపప్పు, పెసరపప్పు ఒక్కొక్క గ్లాస్ తీసుకొని, శనగపప్పు మటుకి అందులో సగం తీసుకోవాలి. 3 పప్పుల్ని 1 గంట ముందు నానబెట్టుకోవాలి. అయితే ఇప్పుడు ఇందులో మనం ఇంకా పచ్చి కొబ్బరి తురుము కూడా వేసుకోవాలి. సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, అలాగే కరివేపాకు కొంచెం కట్ చేసుకోవాలి, చేసుకుందాం. అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం. వీటన్నిటితో పాటు ఇందులో వేయాల్సిన ముఖ్యమైనది సోయా కూర. మనం సోయా కూరతో చాలా రకాల రైస్, అన్నం వండుకుంటూ ఉంటాం. కూరలను కూడా మనం ఉల్లిపాయలు ఎక్కువ వేసుకొని కాస్త సోయా కూర వేసుకొని సోయా కూర చేసుకుంటాం. ఉల్లిపాయలు ఎక్కువ ఉంటాయి, కొంచెమే సోయా కూర వేస్తాం. ఎందుకంటే సోయా కూర చాలా ఫ్లేవర్గా ఉంటుంది. సోంపు వస్తుంది కదా, సోంపు చెట్టే సోయా కూర అనమాట. ఈ ఆకు చాలా ఫ్లేవర్గా ఉంటుంది. సోంపు జనరల్గా మనం తింటుంటేనే పక్క వాళ్ళకి ఆ స్మెల్ వస్తుంది కదండి. అలాగే సోయా కూరలో కూడా చాలా వాసన, రుచి కూడా ఉంటుంది. కానీ ఎక్కువ వేసుకోకూడదు, కొంచెమే వేసుకుంటే ఆ రుచి వస్తుంది, ఎక్కువ వేసుకుంటే చేదు వస్తుంది. సో ఇప్పుడు ఇవన్నీ రెడీగా పెట్టుకున్నాం కదా. ఫస్ట్ ఏం చేయాలి అంటే ఒక మిక్సీ జార్ తీసుకొని పెసరపప్పు అన్నీ ఫస్ట్ పప్పులు వేసేసి నీళ్లు బయటికి తీద్దాం. ఫస్టే నీళ్లు తీయడం కష్టం కాబట్టి. అలాగే శనగపప్పు, కందిపప్పుని కూడా నానబెట్టి పెట్టుకున్నాను. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న వాటర్ తీసేద్దాం. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ పట్టుకోవాలి. అయితే మొత్తం ఫైన్ పేస్ట్ చేసుకోకూడదు, కొంచెం కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. సో మరి మిక్సీ పట్టుకుందాం. పర్ఫెక్ట్గా అయింది. ఇప్పుడు ఒక బౌల్ తెచ్చుకుందాం. అయితే ముందుగానే నేను స్టీమర్ పెట్టుకున్నాను. ఇంట్లో మన దగ్గర ఇడ్లీ పాత్ర ఉంటుంది కదా, అందులో కింద నీళ్లు పోసి ఇడ్లీని మనం ఎలా స్టీమ్ చేసుకుంటామో యాజ్ ఇట్ ఈస్గా అలాగే అండి. ఒకసారి చూడండి. ఇప్పుడు నా దగ్గర ఉన్నది ఈ పాత్ర మటుకి, దీంట్లో మనం మోమోస్ చేసుకుంటాం, చాలాసార్లు చేసుకున్నాం కదా. కింద ఇస్తరాకు వేసి
ఇలా కింద దాంట్లో ఓన్లీ నీళ్ళు ఉన్నాయి, పైన పాత్రలో ఇస్తరాకు వేసి ఇలా మూత పెట్టేశాను అనమాట. నీళ్లు బాగా వేడెక్కాయి, స్టీమ్ స్టార్ట్ అయింది. అయితే ఇందులో కచ్చాపచ్చాగా మరీ ఎక్కువగా మిక్సీ పడితే బాగుండదు. ఇంట్లో చిన్నపిల్లలున్నా, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళైనా లేదా స్కూల్కి, ఇప్పుడు స్కూల్స్ లేవనుకోండి బట్ స్టార్ట్ అవుతాయి కదా త్వరలో, పిల్లలకి స్కూల్కి స్నాక్ టైంలో అయినా లంచ్ టైంలో కూడా ఇదే ఇవ్వండి. పప్పులన్నీ వేసేసాం కదా. ఇప్పుడు మనం ఇందులో సోయా కూర తెచ్చుకోవడానికి ఇంత తెచ్చుకున్నాను కానీ ఇంత వేయకూడదు, కొంచెం వేయగానే ఆ ఫ్లేవర్ ఎక్కువగా వచ్చేస్తుంది. ఏదైనా సరే మితంగా వాడితేనే రుచి బాగుంటుంది. ఇప్పుడు దీన్ని సన్నగా కట్ చేసుకోవాలి. ఫ్రెష్గా ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకున్నాను. మనం తీసుకున్న పప్పుల క్వాంటిటీకి ఈ మాత్రం సరిపోతుంది. అలాగే కరివేపాకు కూడా కట్ చేసుకోవాలి కదా. నేనైతే మా ఇద్దరు పిల్లలకి పచ్చి కరివేపాకు తినడం అలవాటు చేశాను. రోజు పొద్దున ఫస్ట్ పాలు తాగుతారు, ఒక గంట తర్వాత ఒక 2 కరివేపాకు రెబ్బలు ఇచ్చేస్తాను, తింటారు. అలాగే చిన్న క్యారెట్ ముక్క కూడా ఇస్తాను, తింటారు. ఒక బాయిల్డ్ ఎగ్ అదైతే బ్రేక్ఫాస్ట్కి ముందు ఖచ్చితంగా ఇస్తాను. సో ఇప్పుడు ఇందులో కరివేపాకు వేసాను. అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు అవి కూడా ఇందులో వేసుకోవాలి. వాటితో పాటు ముందుగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, సో అలాగే పచ్చి కొబ్బరి తురుము. ఇప్పుడు ఇందులో సరిపడా ఉప్పు వేసి కాస్త జీలకర్ర వేసుకున్నాం. కొంచెం జీలకర్రని ఎప్పుడు ఇలా చేత్తో నలిపి వేస్తే కిందున్న ఈ కాడలన్నీ వెళ్ళిపోతాయి, ఇంకా జీలకర్రలో ఆ ఫ్లేవర్ అంతా బయటకు వస్తుంది. ఇప్పుడు ఇవన్నీ వేసి చక్కగా కలుపుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టీమర్ మూత ఓపెన్ చేసి ఇలా కోడిగుడ్డు షేప్లో చేసుకోవాలి, లేదా మనం ముట్టీలు చేసుకుంటాం కదా ఆ షేప్లో చేసుకోవాలన్నమాట. మరి గట్టిగా ప్రెస్ చేయకూడదు, ఎందుకంటే ఇందులో నీళ్ళు ఉంటాయి కదా బయటికి వచ్చేస్తాయి. ఇలాగే అన్నీ చేసుకొని స్టీమ్లో పెట్టుకోవాలన్నమాట. ఇలా పెట్టుకున్న తర్వాత ఒక 10 నుండి 15 నిమిషాలు స్టీమ్ చేసుకోవాలి. 15 నిమిషాలు అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది, ఎందుకంటే చాలా ఉన్నాయి కదా. సరే, ఇవన్నీ ఇలా చేసుకుంటూ ఉంటాను. అన్నీ స్టీమర్లో పెట్టేసి మూత పెట్టేశాను. కొంచెం చిన్న స్టవ్ మీద 15 నిమిషాలు స్టీమ్ చేసుకోవాలి. నిమిషాలు స్టీమ్ చేసుకోవాలి. ఈలోపు చిటికెలో ఒక చట్నీ చేసేసుకుందాం. ప్లెయిన్గా తిన్నా బాగుంటుంది, కాస్త ఇలా టమాటో చట్నీతో అయితే సూపర్గా ఉంటుందన్నమాట. చట్నీకి కావాల్సిన పదార్థాలు ఇవి. అండ్ సింపుల్గా ఒక తాలింపు కూడా చేసుకుందాం. నూనె వేద్దాం ఫస్ట్. కొంచెం ఫస్ట్ ఇందులో మెంతి కూర వేసుకుందాం. కొంచెం మెంతి కూర వేసుకొని ఆ పచ్చి వాసన పోయే వరకు జస్ట్ అలా చిటపటలాడివ్వాలన్నమాట. మెంతి కూర అలా కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో 2 పండు టమాటాలు కట్ చేసి వేసుకున్నాను. ఇవి కూడా చక్కగా మగ్గాలన్నమాట టమాటాలు బాగా. అలాగే
ఎండుమిరపకాయల్ని ఒక 10 నిమిషాలు నీళ్ళల్లో వేసి ఉడికించుకోవాలి. ఉడికించుకున్న ఎండుమిరపకాయలు ఇలా ఉడికించడం వల్ల మంచి కలర్ వస్తుంది, ఎక్కువ కారం రాదు అండ్ రుచి కూడా చాలా బాగుంటుంది, కమ్మగా ఉంటుందన్నమాట. ఇలా ఉడికించుకున్న ఎండుమిరపకాయలు ఒక 10 వేసుకున్నాం. కొంచెం మగ్గనివ్వాలి. టమాటాలు కాస్త మెత్తబడాలి. అలాగే ఇందులో కాస్త ఉప్పు కూడా వేసేద్దాం. టమాటాలు, మెంతికూర, ఎండుమిరపకాయలు చక్కగా మగ్గాయి. ఇప్పుడు దీన్ని కాసేపు పక్కన పెట్టేద్దాం. కొంచెం చల్లగా అయిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. అలాగే ఇందులో కాస్తంత చింతపండు కూడా వేసేద్దాం. దీన్ని ఇలాగే కాసేపు పక్కన పెట్టేసి ఇప్పుడు ఇంకొక ప్యాన్ పెట్టుకుందాం. ఇది చల్లగా అయ్యేలోపు తాలింపు చేసుకుందాం. కొంచెం తాలింపుకి సరిపడా నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత ముందు ఆవాలు వేసుకోవాలి. ఆవాలు వేగిన తర్వాత ఇందులో మినపప్పు వేసుకోవాలి. అలాగే ఎండుమిరపకాయలు వేసుకొని కొంచెం కరివేపాకు కూడా వేసేసుకున్నాం. స్టవ్ ఆఫ్ చేసేద్దాం. తాలింపు రెడీ అయిపోయింది. చివరగా కొంచెం పసుపు వేసుకుందాం. తాలింపు రెడీ అయింది కదా. ఇప్పుడు ఈ పచ్చడిని మిక్సీ పట్టుకుందాం. అయితే పచ్చడి వేడిగా ఉంది కదా, పైన తుల్లుతుందేమో. జస్ట్ ఇలా పైన క్లాత్తో కవర్ చేద్దాం. ఆహా, మెంతికూర వేసాం, టమాటాలు వేసాం. అయితే ఎప్పుడైనా ఫ్రెష్గా చేసుకునే పచ్చళ్ళని ఎక్కువగా మెత్తగా రుద్దుకోకూడదు, కొంచెం ఇలా పలుకుగానే ఉండాలి. ఎంత బాగుంది చూడండి పచ్చడి. ఆహా, పావని గారు మీరు ఒకటి అడిగారు కానీ నేను ఈరోజు 2 రెసిపీస్ చూపిస్తున్నాను మీకు. అలాగే మనం స్టీమ్కి పెట్టుకున్న నుచ్చి నుండే కూడా రెడీ అయిపోయాయి. సో ఒక్కసారి ఇక్కడ అన్నీ తీసేసి ప్లేట్ తెచ్చుకొని నుచ్చి నుండే తీసుకుందాం. అలాగే పచ్చడి కూడా బౌల్లో వేసుకుందాం. ఈరోజు మనం చేసిన నుచ్చి నుండేకి టమాటో పచ్చడి బాగుంటుంది. అలాగే ఇంట్లో మనం ఎప్పుడైనా ఇడ్లీ, దోశ చేసుకున్నప్పుడు దానికి కూడా బాగుంటుంది. రైస్లో కూడా ఇప్పుడు మనం చేసిన మెంతికూర, టమాటా బాగుంటుంది చాలా. ఇప్పుడు పైనుండి కొంచెం తాలింపు వేసుకుందాం. అలాగే నుచ్చి నుండే కూడా రెడీ అయిపోయింది. అస్సలు ఒక్క చుక్క కూడా నూనె లేకుండా మంచి హెల్దీ రెసిపీ అన్నమాట. బట్ వేడి వేడిగా ఉంటాయి, కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలి. చూడండి చక్కగా స్టీమ్ వస్తుంది. మధ్యలో కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లం అవన్నీ వేసాం కదా పప్పులతో. టేస్ట్ చాలా బాగుంటుంది. నుచ్చి నుండే పావని గారి కోసం మనం తయారు చేసుకున్నాం కదా. తయారీ విధానం మరొకసారి చూడండి. నుచ్చి నుండే తయారీ విధానం: ముందుగా మిక్సీ జార్ తీసుకొని నానబెట్టిన పెసరపప్పు, నానబెట్టిన శనగపప్పు, కందిపప్పు వేసి కొంచెం కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న పప్పుని బౌల్లోకి తీసుకొని సన్నగా తరిగిన సోయా కూర, కరివేపాకు, సన్నగా తరిగిన అల్లం, కొత్తిమీర, కట్ చేసుకున్న పచ్చిమిర్చి, పచ్చి కొబ్బరి తురుము, తగినంత ఉప్పు, జీలకర్ర వేసి బాగా కలుపుకొని ఆ మిశ్రమాన్ని ఉండలుగా చుట్టుకొని ఆవిరి పడుతున్న గిన్నెలో వేసి 15 నిమిషాలు స్టీమ్ చేసుకుంటే నుచ్చి నుండే తయారవుతాయి. అలాగే నుచ్చి నుండేకి కావలసిన టమాటో చట్నీ తయారీ విధానం: ఒక పాన్ లో నూనె వేడి చేసుకొని అందులో మెంతికూర వేసి పచ్చి వాసన పోయే వరకు వేపుకోవాలి. తర్వాత టమాటా ముక్కలు, ఉడికించుకున్న ఎండుమిరపకాయలు, కాస్త ఉప్పు వేసి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకొని అందులో కాస్త చింతపండు వేసుకొని మిక్సీ పట్టుకొని బౌల్లోకి తీసుకోవాలి. దానిపైన మనం ముందుగానే చేసి పెట్టుకున్న తాలింపు వేసుకుంటే సూపర్
సూపర్గా ఉంటుంది. నుచ్చి నుండేకి టమాటో పచ్చడి కాంబినేషన్ సూపర్. మరి నుచ్చి నుండే రెడీ అయిపోయిందండి. చాలా హెల్దీ స్నాక్ ఈరోజు మనం చేసాం. డైరెక్ట్గా తిన్నా టేస్టీగా ఉంటాయి. టమాటా పచ్చడి కూడా పక్కన పెట్టాం కాబట్టి రెండింటి కాంబినేషన్ సూపర్గా ఉంటుంది. కుదిరితే కొంచెం పైనుండి నెయ్యి వేసుకొని తినండి. మరి దీన్ని కాసేపు పక్కన పెట్టేసి నెక్స్ట్ రెసిపీలోకి వెళ్దాం. నెక్స్ట్ ఏం చేస్తున్నామో తెలిస్తే మీరందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మనం ఈరోజు క్యారమిల్ పాప్కార్న్ చేస్తున్నాం. అందరికీ చాలా ఇష్టం కదా. సినిమా థియేటర్కి వెళ్తే నాకైతే కంపల్సరిగా క్యారమిల్ పాప్కార్న్ ఉండాల్సిందే. మరి క్యారమిల్ పాప్కార్న్ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ మెయిల్ చదువుదాం. నెక్స్ట్ క్యారమిల్ పాప్కార్న్ అడిగింది జ్యోతి గారండి. హాయ్ స్వప్న గారు, నా పేరు జ్యోతి. నేను హైదరాబాద్ నుండి మెయిల్ రాస్తున్నాను. హలో జ్యోతి గారు, ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ సో మచ్ అండి మీకోసంకి మెయిల్ చేసినందుకు. ఇలాగే సపోర్ట్ చేస్తూ మెయిల్స్ చేస్తూ ఉండండి. నేను క్యారమిల్తో పాప్కార్న్ చేశాను, సరిగ్గా రాలేదు. నా కోసం చేయండి ప్లీజ్. తప్పకుండా అండి. క్యారమిల్ పాప్కార్న్ మా పిల్లలకి కూడా చాలా ఇష్టం. నేను బాగా చేస్తాను కూడా. ఎలా చేయాలో చూపిస్తాను, ఫాలో అవ్వండి. క్యారమిల్ పొయ్యి మీద చేసుకునేటప్పుడు అటు ఇటు వెళ్తే కనుక క్యారమిల్ పాడైపోతుంది. కొంచెం ఎక్కువ కాగినా కొంచెం తక్కువ అయినా కూడా క్యారమిల్ బాగుండదు. పర్ఫెక్ట్గా ఉండేలాగా చూసుకోవాలి. అయితే ఫస్ట్ మనం క్యారమిల్ పాప్కార్న్ చేసుకోవడానికి ముందు పాప్కార్న్ చేసుకోవాలి. అయితే బటర్, ఫస్ట్ మనకి బటర్ కావాలి. పాప్కార్న్ని నూనె వేసి చేస్తారు, బటర్ వేసి చేస్తారు. బటర్ వేస్తే బాగుంటుంది. బటర్లో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది కాబట్టి ఆ సాల్ట్ కొంచెం కార్న్కి పట్టుకొని బాగుంటుంది. అండ్ బటర్లో వేగిన టేస్ట్ డిఫరెంట్గా ఉంటుందండి. మనకి తింటే తెలుస్తుంది అది పాప్కార్న్ బటర్లో వేసారా లేదా నూనెతో చేసారా తెలిసిపోతుంది. బటర్తో చేస్తేనే బాగుంటుంది. బటర్ కొంచెం వేడెక్కాక పాప్కార్న్ అందులో వేయాలి. బటర్ అయినా నూనె అయినా కొంచెం ఎక్కువగానే పడుతుంది. పాప్కార్న్ చేయడానికి కార్న్ మనకి సపరేట్గా దొరుకుతుంది. తర్వాత ఇప్పుడు మూత పెట్టేసి మరీ పెద్ద మంట కాకుండా కాస్త చిన్న మంట పెట్టుకోవాలన్నమాట. మనకి టప్ 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 సౌండ్ వస్తుంది. సౌండ్ వచ్చింది అంటే అవి రావడం స్టార్ట్ అయ్యాయి అనమాట. పాప్కార్న్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి. సౌండ్ ఆగిపోయిందంటే అవన్నీ అయిపోయాయి, పాప్కార్న్ అయిపోయాయని అర్థం అనమాట. సో అవడానికి 3 to 5 minutes పడుతుంది. చూడండి ఒక్కొక్కటి టపటపా వస్తుంది కదా. ఇప్పుడు సౌండ్ తగ్గిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేయాలి. పాప్కార్న్ చక్కగా పాప్కార్న్ అయిపోయింది. ఇలా తింటుంటేనే బాగున్నాయి. వీటిని కాసేపు పక్కన పెట్టుకుందాం. క్యారమిల్ చేసేటప్పుడు ఎప్పుడైనా ప్యాన్ చాలా వేడిగా ఉండాలి. ప్యాన్ బాగా వేడెక్కిన తర్వాత అప్పుడు మనం షుగర్ వేసుకోవాలి. షుగర్ని బాగా మెల్ట్ చేసుకున్న తర్వాత క్యారమిల్ అవుతుంది. అయితే క్యారమిల్ అయ్యింది అని మనకి ఎలా తెలియాలి అంటే మొత్తం ట్రాన్స్పరెంట్గా అయిపోవాలి. ఎక్కడ మనకి షుగర్ క్రిస్టల్స్ కనిపించకూడదు. మనం బెల్లం కలర్ అంటాం కదా, ఆ కలర్లో అవ్వాలన్నమాట. క్యారమిల్ కలర్ అంటూ ఉంటాం మనం. లైట్ క్యారమిల్ కలర్ బాగుంటుంది. కొంచెం డార్క్ అయితే ఆ బర్నింగ్ స్మెల్, మాడిన వాసన వస్తుందన్నమాట. ఇప్పుడు ప్యాన్ బాగా వేడెక్కింది. పల్చగా ఇలా షుగర్ వేసుకోవాలి. టెంపరేచర్ ఇలా వేడిగా ఉండాలి, చాలా వేడిగా ఉండాలి. క్యారమిల్కి ఎక్కువ వేడి ఉండాలి. అయితే క్యారమిల్ చేసేటప్పుడు మటుకి చాలా జాగ్రత్త. మన చేతులు కాలితే, అలాగే పిల్లలు ఉంటే కనుక ఇంకా జాగ్రత్తగా ఉండాలి. కొంచెం కొంచెం కరగడం స్టార్ట్ అవుతుంది. వన్స్ ఒక్కసారి కరిగిన తర్వాత అప్పుడు కలుపుకోవాలి. ఎప్పుడైనా సరే ఇలా వేడి దాంట్లో షుగర్ వేసిన తర్వాత బాగా కలపకూడదు. ఎక్కువ కలిపామనుకోండి గడ్డలు కట్టేస్తుంది, ఉండలు కట్టేస్తుంది అన్నమాట. సైడ్స్ కరగడం స్టార్ట్ అయింది కదా. ఇప్పుడు కొంచెం ఇలా ప్యాన్ని షేక్ చేసుకోవాలంటే మొత్తం కలపకూడదు. మిడిల్లో ఒక్కసారి కలిపి ఇప్పుడు కొంచెం కలర్ వచ్చిన తర్వాత కలిపేసుకోవాలి. లేదంటే చుట్టూ మాడిపోతుంది, మధ్యలో అలాగే ఉంటుంది. ట్రాన్స్పరెంట్గా అవుతుంది. ఎక్కడ క్రిస్టల్స్ కనిపించకపోతే క్యారమిల్ అయినట్టే. ఇప్పుడు క్యారమిల్ పర్ఫెక్ట్గా అయ్యింది. ఇందులో మనం బటర్ వేసుకోవాలి. అలాగే సోడా వేసుకోవాలి. ఇంకా కొద్దిగా వెనిలా ఎసెన్స్. అన్నీ వెంటనే చేసేసుకోవాలి. బటర్, సోడా, వెనిలా ఎసెన్స్ వేసుకొని ఒక్కసారి కలుపుకోవాలి. ఇందులో కొద్దిగా ఉప్పు,
స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. క్యారమిల్ రెడీ అయిపోయింది పాప్కార్న్కి. ఇప్పుడు ఇందులో పాప్కార్న్ వేయాలి. క్యారమిల్ పాప్కార్న్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇలా మొత్తం క్యారమిల్ పాప్కార్న్కి పట్టుకోవాలి, కలుపుకోవాలి. ఇప్పుడు బౌల్లో కింద ఇలా క్యాస్టర్ షుగర్ వేసుకోవాలి. ఇలా వేయడం వల్ల ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటుందన్నమాట. అలాగే కొద్దిగా పైనుండి నువ్వులు కూడా వేసుకుంటే బాగుంటుంది. ఇలా కలుపుతూనే ఉండాలి, ఒకదానికొకటి అంటుకోకుండా. తొందరగా చల్లగా అయిపోతుంది, ఎక్కువ టైం పట్టదు. ఇలా ఎందులో అయితే మనం పెట్టుకోవాలనుకుంటున్నామో కొంచెం చల్లగా అయిన తర్వాత ఇలా కాస్త సపరేట్ చేసేసుకుంటే జ్యోతి గారి కోసం క్యారమిల్ పాప్కార్న్ రెడీ అయిపోయింది. సూపర్గా ఉంటాయండి. ఇలా ఒకసారి చేసి పెట్టుకొని మొత్తం చల్లగా అయిపోయిన తర్వాత డబ్బాలో పెట్టుకుంటే కనుక వారం రోజుల వరకు పాడవకుండా ఉంటాయన్నమాట. జ్యోతి గారు అడిగిన క్యారమిల్ పాప్కార్న్ తయారీ విధానం మరొకసారి రికాప్లో చూడండి. క్యారమిల్ పాప్కార్న్ తయారీ విధానం: ముందుగా ఒక ప్యాన్లో బటర్ వేడి చేసుకొని అందులో కార్న్ వేసుకొని బాగా కలిపి మూత పెట్టి పాప్కార్న్ తయారు చేసుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ బాగా వేడెక్కాక పల్చగా చక్కెర వేసుకొని చక్కెర కరిగి క్యారమిల్ అవుతూ ఉండగా అందులో కాస్త బటర్, సోడా, వెనిలా ఎసెన్స్, ఉప్పు వేసి బాగా కలుపుకొని క్యారమిల్ తయారు చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న క్యారమిల్లో మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న పాప్కార్న్ వేసుకొని బాగా కలుపుకొని పైనుండి కాస్త క్యాస్టర్ షుగర్ అలాగే కొన్ని నువ్వులు వేసి కలుపుకొని కొంచెం చల్లగా అయిన తర్వాత విడివిడిగా చేసుకొని బౌల్లోకి వేసుకుంటే క్యారమిల్ పాప్కార్న్ రెడీ అవుతుంది. పావని గారి కోసం చేసిన నుచ్చి నుండే 2 వెజ్ ఐటమ్సే చాలా బాగున్నాయి. చాలా సింపుల్గా ఎలా చేయొచ్చో నేను చూపించాను. మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి వెరైటీ వంటకాలు ఏవైనా కావాలి అంటే నన్ను అడగాలి అనుకుంటే నాకు ఉత్తరం రాయండి లేదా మెయిల్ అయినా చేయండి. మీ ఉత్తరాలు, మీ మెయిల్స్ పంపించాల్సిన మా చిరునామా ఈటీవీ అభిరుచి ఛానల్, SP3 బిల్డింగ్, ఈనాడు టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మీరు మెయిల్ చేయాలంటే మా ఈమెయిల్ ఐడి meekossam@mallemala.com. ఇదండి ఈరోజు మీకోసంలో నేను చేసి చూపించిన క్యారమిల్ పాప్కార్న్ అలాగే నుచ్చి నుండే 2 రెసిపీస్ బాగుంటాయి, ట్రై చేయండి. మళ్ళీ సరికొత్త ఎపిసోడ్లో సరికొత్త రెసిపీస్తో కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్.